ఇలాగే ఇక్కడ ఈ నిజ జీవితంలో ఉన్న నాకు తెలిసిన వ్యక్తి కూడా పాసిపోయిన పువ్వు కూడా దొరకలేదు. అవి నిజంగా చెప్తున్నాను. మంచి పువ్వు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వేడివేడి అన్నం పెడుతున్నప్పుడు ఆ వేడి అన్నం తీసి ముఖం మీద కొట్టిన ఈ వ్యక్తి, కానీ ఒకానొక సందర్భం వచ్చినప్పుడు పాసిపోయిన పువ్వు దొరికింది. అది తినలేక ఇక్కడ ఈ తప్పిపోయిన బైబిల్లో చూసుకుంటే తప్పిపోయిన కుమారునికి పందిల పొట్టు కూడా దొరికలు కానీ ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తికి పాసిపోయిన పువ్వు దొరికింది. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి తెలుసా? విర్రవేగిన వ్యక్తి. నన్ను ఎవ్వడు ఏం చేయలేడు, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అనుకున్న ఆ వ్యక్తి, కానీ ఒకనొక సందర్భంలో పాసిపోయిన పువ్వు దొరికింది. కానీ నిజం చెప్పండి, పాసిపోయిన పువ్వు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పాసిపోయిన పువ్వ సరే, మన బాబీ బ్రదరు రాజన్న ఓకే. పాసిపోయిన ఇంత మీరు చాలా అదృష్టవంతులు, ధన్యులు. నిజంగా చెప్తున్నా, ధన్యులు. ఎందుకంటే ఆ పాసిపోయిన పువ్వు తింటప్పుడు ఆ బాధ అర్థమవుతుంది, ఆ వేదన అర్థమవుతుంది, అప్పుడు తెలుస్తుంది చిని. కానీ వేడి వేడి అన్నము వండి పెట్టిన తల్లిదండ్రులకు ఏం చేసిన ఈ వ్యక్తి ముఖం మీద కొట్టిండు. ఎందుకు తెలుసా? దాని మీద చిన్న వాటర్ వస్తే తెలుసా? దాని మీద ఆ వాటర్ వచ్చినందుకు ఆ అన్నం తీసి ముఖం మీద కొట్టిన వ్యక్తి. కానీ తన జీవితంలో అలాగే పోతుంటే మత్తు పదాలకు బానిస అయిపోయిండు, మత్తుకు బానిస అయిపోయిండు. ఇంకా చెయ్యని పాపాలన్నీ చేస్తూ విచ్చలివిడిగా చెలరేగిపోయిండు. నాకు తెలిసిన వ్యక్తి హైదరాబాద్ ప్రాంతంలో. కానీ ఆ వ్యక్తిని చూస్తుంటే నాకు అనిపించింది, నిజం చెప్తున్నాను, ఆ వ్యక్తి జీవితం చూస్తే ఇంతకన్నా మంచి జీవితం ఉందా? ఏమంటావన్నా? నిజమా కాదా? తాగంగానే రౌడీజం చేయడం, తాగంగానే ఎవ్వడు నన్ను ఏం చేయలేను అనుకున్న వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఇక్కడ పంది ఎంతమంది తెలుసు? పంది ఎంతమంది తెలుసు? అయ్యో, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి పంది తెలియదంట. నిజమా కాదా? ఇక్కడ అందరూ ఫారెన్ నుంచి వచ్చిరా? సరే, చేయలు పైకి లేసులో దేవునికి మహిమ కలుగునాక. ఇది అయిపోయినాక ఎక్సర్సైజ్ చేపిస్తాడు మన పాస్టర్ అన్న, ఓకేనా? సరే, పందులు అందరూ తెలుసు కదా? సరే, తప్పుగా అనుకోకండి. పంది కోసే వాళ్ళు మీకు తెలుసు కదా, పందిని కోస్తారు, వాళ్ళని మేతర వాళ్ళు అంటారు, మా దగ్గర ఎలుకలు అంటారు. అయితే ఆ వ్యక్తి ఆ పందుల దగ్గర వేయండు. ఈ వ్యక్తి ఎట్లయితే ఈ పందుల దగ్గర పందుల పొట్టు తింటందుకు, పందులు కాసుకునేందుకు వేయండు, ఆ వ్యక్తి పందుల పొట్టు తింటందుకు పోలేదు, పందులు కాస్తందుకు పోలేదు, కానీ పందుల దగ్గరకు ఒక కారణంతో వేయండి. ఏ కారణం అంటే ఈ చిల్లరగా తిరుగుతుండు, ఈ బేవర్స్ గాన్ లెక్క తిరుగుతుండు. ఈ చిల్లరగా బేవర్స్ గా రౌడీ గాన్లో తిరిగినోనికి ఫస్ట్గా ఎక్కడికి పోతాడు? ఈ లెక్కలు చేసేటోడు, గొడవలు చేసేటోడు, చిల్లర లెక్కలు తీసేటోడు, వాడు ఎక్కడికి పోతాడు? మొదటిగా పోలీస్ స్టేషన్. ఈ చిల్లర లెక్కలు చేస్తే వానికి ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ తీసుకోతాడు. ఇవి అతన్ని మస్తు కొట్టిర్రు, చేసిర్రు, అన్నీ అయిపోయినాయి. ఆ దెబ్బలు తట్టుకోలేక ఒక వ్యక్తిని, అలాంటి వ్యక్తిని అడిగిన, అన్న ఈ దెబ్బలు బాగా తాకినాయి, ఈ దెబ్బలు తట్టుకోవాలంటే ఎట్లనే అని చెప్పి అడిగితే, అరే నాకు తెలిసిన ఒక రౌడీ ఉండరా, ఆ రౌడీ మంచిగా ఉంటారా, మస్తు దెబ్బలు కొట్టే తట్టుకుంటారా పోలీసు వాళ్ళు అన్నాడు. అన్న ఆ దెబ్బలు నేను కూడా చేస్తా అని ఆ వ్యక్తి అన్నాడు. ఏ వ్యక్తి? ఇప్పుడు నేను చెప్తున్న హైదరాబాద్లో ఉన్న వ్యక్తి అన్నాడు. సరే బాగానే ఉంది అని చెప్పి అన్నాడు, పోయిండు. మరి నేనేం చేయాలన్నా అన్నాడు. సరే పోరా, ఆడొక పంది ఉంటుంది, మన రవణ, ఎలకల రవణ ఉంటాడు, అన్న దగ్గరకు పో, అన్న చెప్తాడు ఏం చేయాలన్నాడు. అయితే ఆ వ్యక్తి ఆ పంది దగ్గర పోయి ఏం చేసిందంటే, పంది దగ్గర పోయి ఏం చేస్తారు? పందుల పొట్టు తిన్నాడా? గుర్తుపెట్టుకొని పేదేవుని పిల్లరా, ఆ పంది రక్తాన్ని తాగిండు. పందిని ఎట్లా చంపుతారు తెలుసు ఇక్కడ ఎవరికైనా? ఎవరికి తెలియదు కదా పందిని ఎట్లా చంపుతారు. పందిని గొంతులో గుచ్చి మొదటిగా దాని ప్రాణం పోయినాక పందిని చంపుతారు. ఆ వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అంటే, ఆ రక్తం బయటికి వస్తుంటే చిల్లుతుంటే గ్లాసులో పట్టుకొని తాగిన వ్యక్తి. ఎందుకు తాగిండో తెలుసా అన్న? తెలుసా అన్న ఎందుకు తాగిండో? నేను చెప్పేది అబద్ధం కాదు, నిజము. ఆ వ్యక్తి ఎందుకు తాగిండంటే, ఆ కొట్టే దెబ్బలు తట్టుకుంటేందుకు, మంచిగా గట్టిగా ఉంటందుకు, ఇంకోసారి పోలీస్ స్టేషన్కి పోతే ఎన్ని దెబ్బలు తిన్నా బలంగా ఉంటందుకు ఆ పంది రక్తం తాగిండు. అలాగే రక్తం తాగుతూ బయట ఆ వ్యక్తి ఎట్లా అర్థమైందంటే, వీడు రక్తం తాగే వ్యక్తిరా. ఏమన్నారంట? వీడు రక్తం తాగే వ్యక్తిరా, వీడు నరరూప రాక్షసుడు రా అని చెప్పి ఆ యవన బిడ్డను అంటున్నారు. ఏ యవన బిడ్డని? ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను? హైదరాబాద్లో ఉన్న ఒక వ్యక్తి గురించి. మర్చిపోకండి, నేను ముగిస్తాను అన్న, నాకు సమయం ఇచ్చేసి నేను ముగిస్తాను. ఆ హైదరాబాద్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాం ఇప్పుడు నేను. అయితే అతను రక్తం తాగుతున్నాడు. రక్తం తాగినాక రక్తం తాగే వ్యక్తిని ఎట్లా చూస్తారన్న అందరూ? చెప్పనన్న, జ్యూస్ తాగే వ్యక్తిని అంటే మంచిగా చూస్తారన్న. నిజమా కదన్న? జ్యూస్ తాగే వ్యక్తిని అయితే మంచిగా చూస్తారు, పాలు తాగే వ్యక్తిని అయితే మంచిగా చూస్తాడు. రక్తం తాగే వ్యక్తిని ఎట్లా చూస్తారు? అక్కల్లారా చెప్పాలి, అన్నల్లారా
చాలా ఘోరంగా చూస్తారు. మీ ఏంద్ర బాబు వీడు కొంచెం నా భాష తెలంగాణ భాష కొంచెం ఏమనుకోకండి. ఏంద్ర బాబు గిట్లుండి ఏమ్రా బాబు అంటారా నిజమా కదా? ఏమ్రా మనిషివా రాక్షసివా అని చెప్పి ఆ వ్యక్తిని అంటుంటే తల్లి ఒకటదా? ఆ వ్యక్తికి ఒక తల్లి ఉంది. కానీ ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఆ తల్లిని కూడా చిత్రహింసలు పెడుతుండే. ఇక్కడ ఇట్లా ఉన్నారు అట్లాంటి బిడ్డలు ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతంలో నేను అనుకుంటున్నాను. కొందరు నాకు తెలిసిన సహోదరులు ఉండేరు, కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళని మార్చుకొని మన మధ్యలో నిలబెట్టారు. అలాగా తల్లిదండ్రులను హింసించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాగే ఆ హైదరాబాద్ ప్రాంతంలో ఆ యవనస్తుడు కూడా తల్లిని జుట్టుపట్టుకొని కొట్టి ఆ తల్లి క్రైస్తవురాలు మీలాగనే ఆ కొడుకు గురించి ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాయి అన్న. ప్రతిదినము ప్రార్థన చేస్తుండే నా కొడుకు మారాలి. తల్లిదండ్రులు మీరు చేస్తున్నారా? తల్లులారా మీ కొడుకుల గురించి చేస్తుర్రా? మీరు మీ ఖరాబ్ అయిన కొడుకుల గురించి చేస్తుర్రా? మీ ఖరాబ్ అయిన భర్తల గురించి ప్రార్థన చేస్తుర్రా? సరే, అక్కడ ఆ తల్లి కూడా ఆ ఖరాబ్ అయిన కొడుకు గురించి ప్రార్థన చేస్తుంది. ఏమని? అయ్యా నా కొడుకుని ఏమంటుంది? కానీ ఆ తల్లి ఏం చేస్తుంది? అయ్యా నా కొడుకుని చంపేయ్యా. మొదటిగా దాదాపు 10 సంవత్సరాలు ఆ తల్లి నా కొడుకును మార్చయ్యా అన్నది. 10 సంవత్సరాలు ప్రార్థన చేసి చేసి ఆ తల్లి విసిగిపోయి నా కొడుకును చంపేయ్యా. ఘోరంగా అయిపోయిండయ్యా. కత్తులు పట్టుకుండయ్యా, మనిషిని చంపుతంతో పోతుండయ్యా, ఈ కొడుకును చంపేయ్యా. ఆ తల్లి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ప్రాంత జనాలు ఏమన్నా తెలుసా? ఏమమ్మా ఎలాంటి కొడుకును కన్నావమ్మా? వాడిని చంపేయమ్మా విషం పెట్టి అన్నంలా అన్నది. ఏ తలైనా తట్టుకుంటుందా అక్క? అట్లా చెప్పండి, ఏ తలైనా తట్టుకుంటుందా అన్న? కానీ ఆ తల్లి ఏడుస్తూ బాధపడుతూ ఎవరికి చెప్పుకుంది? పొరిగింటి పుల్లమ్మక, లేదా పక్కింటి సోకాళ్ళు అమ్మలక? కాదు కాదు కాదు, ప్రభువుకి చెప్పుకుంది. అయినా సరే ఆ హైదరాబాద్, ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నా అన్న, నాకు కొంచెం మతం మేరకు మీరు చెప్పాలి అన్న, మీరు చెప్పకండి అన్న, అక్కలు చెప్పాలా? జర సౌండ్ వస్తలేదు ఇక్కడ, ఈ తాతనే చెప్తున్నా అన్ని. ఆ వ్యక్తి ఎవరో హైదరాబాద్లో ఉన్న యవనస్తు గురించి చెప్తున్నా. అయితే ఆ వ్యక్తి తల్లిని హింసిస్తుండే, తల్లిని ద్వేషిస్తుండే, తల్లిని ఎట్లా అంటే అలా చేస్తుండే. ఆ వ్యక్తి అనుకున్నాను, అయ్యా నా కొడుకును చంపేయ్యా అని అనేది. అయినా మారిండా ఆడు? హైదరాబాద్లో ఉన్న వ్యక్తి మారలే. తర్వాత ఇట్లున్నోనికి ఏం చేస్తారన్నయ్యా? ఇట్లా అయినోనికి ఏం చేస్తారు మారాలంటే? చెప్పండి అన్న, ఇప్పుడు చెప్తారు ఏం చేయాలని ఇట్లా మారాలంటే. ఇట్లున్నోని చెప్పండి, ఎవరు చెప్తారు తొందరగా? చెప్పిన వాళ్ళకన్నా ప్రైజ్ కూడా పెడతాం అక్క, నా తరఫు నుంచి నేను ఇస్తా అన్న. చెప్పాలి, ఇట్లా చెడ్డగా ఉన్నోనికి ఇట్లున్నోనికి ఏం చేస్తారు? ఫస్ట్ యవనస్తుడు అయ్యండు, ఇక తర్వాత ఇన్ని అన్ని అక్రమంగా చేసి పాపాలు చేసిన వ్యక్తికి ఏం చేస్తారంటే పెళ్లి చేస్తే మారుతారా అంటారు. నిజమా కదా? పెళ్లి చేయర్రా నాయన, పెళ్లి చేస్తే మారుతారా వీనికి అని చెప్పి అక్కడున్న యవనస్తుడు ఏం చేశారు? పెళ్లి చేశారు. నిజం చెప్పాలంటే ఆడు ఎట్లుంటాడు అంటే, నిజం చెప్తున్నా, నాకు తెలిసిన వ్యక్తి ఆనంత చిల్లరగాడు ఎవరు లేడు, ఆనంత గలీజ్గాడు ఎవరు లేడు, వానంత పనికిరాని ఎవడు లేడు. కానీ అలాంటి వానికి ఎలాంటి పిల్ల వచ్చింది తెలుసా అన్న? నిజం చెప్తున్నా, ఎలాంటి పిల్ల వచ్చింది తెలుసా? 3 సంవత్సరాలు బైబుల్ కాలేజ్ బీటీఎస్ చేసిన అమ్మాయి ఎవరికి వచ్చింది? పనికి మాలినోనికి, బేవర్స్ గానికి. అలాంటి అమ్మాయి, ఎలాంటి అమ్మాయి? మళ్ళీ నిజాలు చెప్పి పెళ్లి చేయలే అన్న ఆ తల్లి. చాలా గొప్పది ఆ తల్లి. నిజాలు చెప్పి, అసలు ఇక్కడ తల్లిని ఎవరికి పెళ్లి చేస్తలేదు, నిజాలు చెప్తే పెళ్లిలే కావు ఇక్కడ యవనస్తులు. నిజమా కాదా? అలాగే ఆ యవనస్తుడు మారాలని, ఏ యవనస్తుడు? హైదరాబాద్, అక్కడ ఉన్న హైదరాబాద్ యవనస్తుడు మారాలని ఆ తల్లి ఏం చేసింది? ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి ఏమన్నారమ్మా? ఎన్ని అబద్ధాలు చెప్పాలి? 100 అబద్ధాలు ఆడి ఎన్ని 3-4 పెళ్లి చేసుకుందామా? 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి ఏమన్నారు. కానీ ఆ తల్లి దాదాపు ఒక 10 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేసింది. కొడుకు మారుతాడని, ఏంటంట? కొడుకు మారుతాడని ఆ తల్లి పెళ్లి చేసింది. మారిండా కొడుకు? పెళ్ళైనాక మారిండా అన్న? ఆ కొడుకు పెళ్ళైనాక మారుడు కాదు, ఇంకా మృగంగా తయారైపోయాడు. వచ్చిన బైబుల్ కాలేజ్ వచ్చిన అమ్మాయిని నానా హింసలు. ఎలా అంటే అసలు ఆ అమ్మాయికి లోకం అంటేనే తెలియదు. నిజం చెప్తున్నా, లోకం అంటేనే తెలియదు. ఆ లోకం అంటే తెలియని అమ్మాయికి చిత్ర హింసలు చూపించిన వ్యక్తి ఆ వ్యక్తి. సరే పెళ్ళైతే మారుతాడు అనుకున్నాం, కానీ ఇట్లా కూడా కాలే. ఇంకెంత ఎట్లా మారుతాడు? ఇంకొకటి ఉంటుంది, చెప్పండి తొందరగా చెప్పండి, నేను ముగిస్తాను. పిల్లలు పుడితే మారుతారు. ఇంకోటి కూడా వచ్చింది, పెళ్ళి అయితే మారుతాను, పెళ్ళి అయిపోయా. ఇంకేమొచ్చింది? పిల్లలు పుడితే మారుతారని. సరే, ఆ వ్యక్తికి ఒక మంచి కొడుకు పుట్టిండు. మారిండా? మారలేదు. కుక్కతో ఒక వంకర అంటారు కదా, కుక్కతో ఒక వంకర ఎట్లుంటుంది అక్క?
ఉంటుందో ఉంటుంది చెప్పండి. కుక్కతో ఒక గొట్టం పెట్టినంతసేపు మంచిగా ఉంటుంది, గొట్టం తీయగానే ఏమవుతుంది? మళ్ళీ అట్లా అయిపోయింది. ఈ వ్యక్తికి కుక్క తోక కూడా అవసరం లేదు, ఇంకెన్ని తోకలు పెట్టాలో తెలియదు. కానీ కొడుకు అని ఒక తోక పుట్టింది, అయినా సరే ఈ వ్యక్తి మారలేదు. సరే ఒకడు పుట్టిండు మారలేదు, కానీ సరే ఇంకోలైన ఇంకేంది తర్వాత? సరే కొడుకు పుట్టిండు, తర్వాత బిడ్డ పుడితేనే మారుతాడేమో, బుద్ధి వస్తుందేమో ఈ బుద్ధి లేనోని. కానీ ఏం చేశాడు? బిడ్డ కూడా పుట్టింది, మారిండా? మారలేదు. సరే అయ్యింది ఏదో అయ్యింది, బిడ్డ పుట్టిండు, కొడుకు పుట్టిండు, పెళ్ళి అయింది, మారలేదు. మళ్ళీ ప్రభుకి ఎక్కడ పోవాలి? మళ్ళీ అయ్యా ఏసయ్యా నువ్వేనయ్యా, పెళ్లి చేసినాం మారలేదు, కొడుకు పుట్టిండు మారలేదు, బిడ్డ పుట్టిండు మారలేదు, ఈయన పాపం పండకపోతుంది అయ్యా, ఈయన పాపం పండకపోతుంది అయ్యా. ఇప్పుడు ఒక ఇంతసేపు ఎవరు ప్రార్థన చేస్తున్నానా? ఆ కొడుకు గురించి. ఇప్పుడు ఇంకోళ్ళు ఆడారు, ముగ్గురు ఆడారు. అయ్యా వా, ఇంకేముంటుంది ప్రార్థనకు? బలం వచ్చే, మనకి మార్పు వచ్చే. నిజమా? అవునా కాదా? అయినా సరే ఇక్కడ నలుగురు ప్రార్థనలు ఆడైనాయి, కానీ ఈ నరరూపరాక్ష అయితే మారతలేడు. నిజమా కాదా? కానీ పెళ్లి చేస్తే మారతాడా అక్క? కొడుకు పుడితే మారతాడా అక్క? చెప్పండి. బిడ్డ పుడితే మారతాడా? మార్చాల్సింది ఎవరు? ప్రభు అనే వ్యక్తి మార్చాలి. నిజంగా ఆ ప్రభు అనే వ్యక్తి మారిస్తే మార్చగలుగుతా, కానీ పెళ్లి చేస్తే మారతారా అన్న? చాలా మంది తప్పు చేయకండి దయచేసి. ఆ ఆడపిల్ల గొంతు కోసినట్టు మీరు ఆడపిల్లల గొంతులైనా సరే మగపిల్లలైన గొంతులైతే కొయ్యకండి. నిజంగా మారితే పెళ్లి చేయండి, లేకపోతే నిజం చెప్పి పెళ్లి చేయండి, ఏం కాదు. కానీ అబద్ధాలు చెప్పి మాత్రం పెళ్లి చేయకండి. కానీ ఆ తల్లి, ఏ తల్లి? ఒక తల్లి ప్రార్థన అయిపోయింది, ఆ తల్లి ఈ తల్లికి అప్పచెప్పిపోయింది. అమ్మ నాకు సంబంధం లేదమ్మా, ఈ రాక్షసుని నీకు అప్పచెప్తున్నా అని చెప్పి ఈ తల్లికి అప్పచెప్పి. ఏ తల్లికి? 3 సంవత్సరాలు బైబుల్ కాలేజ్ చేసిన తల్లికి నిజం చెప్పాలంటే, ఆ తల్లికి అంట నిజం చూసిన ఆ తల్లి నేను చూసినాను, ఆ తల్లికి బస్సు నెంబర్లే తెలియదు. బైబుల్ మొత్తం తెలుసు కానీ బస్సు నెంబర్ తెలియదు. నిజం చెప్తున్నాను, బైబుల్ మొత్తం తెలుసు ఆ తల్లికి, కానీ బస్సు నెంబర్ తెలియదు. అలాంటి తల్లిని ఆ హింసకుడు, ఏం చెప్పాలంటే మా భాషలో చెప్తానంటే ఆ పోకిరోడు ఆడేము కొడితే ఆ తల్లి చెప్తుంది, అద్దులు ఎట్లా అంటే కిక్ బాక్సింగ్ ఆడుకుంటున్నాయి అంట. 4 సంవత్సరాలు చిత్ర హింసలు పెడుతున్నాయి అంట. అలాంటి అలాగా పెడితే ఏ భార్యను ఊకుంటుందా? చెప్పండి. ఏం చేస్తుంది ఈ కాలంలో? ఉప్పు పప్పు తేలానో వదిలిపెట్టే రోజులు చూస్తున్నారు కదా, టీవీలలో నరుకుతురు. నరికి భర్త భార్య నరుకుతుండు, భార్య భర్త నరుకుతుంది, అలాంటి రోజు. కానీ ఆ తల్లి ఎంత గొప్ప తల్లి తెలుసా? 4 సంవత్సరాలు చిత్ర హింసలు పెట్టిన ఆడెటువంటి మూరు కూడా తెలుసా అన్న? కడుపుతో ఉన్న తల్లిని వాని మూర్ఖత్వంతో హాస్పిటల్ 2 కిలోమీటర్లు, రేపు పొద్దున డెలివరీ అంట, పొద్దున్నే డెలివరీ, 2 కిలోమీటర్ల మూర్ఖత్వంతో నడిపించుకుంటూ, ఈయన పోలేదు ఈ మహానుభావుడు, ఆ తల్లినంట నువ్వు వస్తేనే నేను సైన్ పెడతా, నువ్వు ఆ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి, అట్లయితేనే సైన్ పెడతా అన్న మూర్ఖుడు అంట అతను. ఇవాళ మూర్ఖత్వం ఇంకా అయిపోయిందన్న, అయిపోయింది. ఏమైంది చివరికి? ఈ మొత్తం ఇల్లును మొత్తం గుల్ల చేసేసిండు, ఇంట్లో ఉన్న వాటిని అన్నిటిని అమ్ముకున్నంట. చివరికి ఆ తల్లి తాలిబొట్టును అమ్ముకొని తాగిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను మర్చిపోయినా. హైదరాబాద్ అక్క, చెప్పండి ఎవరి గురించి చెప్తున్నా? వెరీ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మీరు అందరూ, దయచేసి ఇక్కడ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నాను. ఎట్లయితే కాదని చెప్పి ఇప్పుడు ఎవరి ప్రార్థన తోడైంది? ఆ తల్లి ప్రార్థన తోడైంది. ఇక ప్రార్థన చేసిరు, మారిండా? మారలేదు. ఇక పాపం ఎంతకాలం ఉంటుంది ఆ వ్యక్తి గర్వంతో విరవిగిపోతుండే, నన్ను ఎవడు ఏం చేయలేడు అని చెప్పి రౌడీజం చేసుకుంటా, సెటిల్మెంట్లు చేసుకుంటా, ఇక నన్ను ఎవడేం చేస్తాను అని చెప్పి భార్యను తల్లిని చూడకుండా ఉండే వ్యక్తి ఆ వ్యక్తి. కానీ గర్వం తర్వాత ఏమొస్తుందంట? గర్వం వెనుక నాశనం. అలాగే విర్రవీగిన ఆ వ్యక్తి వెనుకల పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమొచ్చింది? నాశనం. కథం. పతనం స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి ఏదైతే దేన్నైతే చూసి విరవిగిండో, దోస్తానం చూసిండు. ఏం చూసిండు? నా దోస్తులు, నా జాన్కత్తుకుడలు, నా పానము, నా అదిల్లా, నా దోస్తులు ఏం చేశారు సార్? వదిలిపెట్టిపోయారు. తర్వాత తల్లిదండ్రులు, వీడు వేస్ట్ కదరా బాబు, వీడిని పట్టించుకోవడం అన్ని వదిలిపెట్టిపోయారు. తర్వాత భార్య వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత ఎవడు లేకపాయే, అయినా సరే వీని పొగడు తగ్గిందా? పంది రక్తం తాగినోడు కదా, పందిలాగిన ఉంటాడు కదా, వీని పొగరు మాత్రం తగిలి ఏడికైతే అడిగైతే చూసుకుంటాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నా దగ్గర పైస లేదని వచ్చిందని చెప్పి ఆ వ్యక్తి విర్రవీగిపోయాడు. పైస సంపాదిద్దాం. ఏం సంపాదిద్దామంట? ఈరోజు యవ్వన బిడ్డలు కూడా అదే ఆశతో ఉన్నారన్న.
పైస సంపాదిద్దాం, పైస ఉంటే అన్నీ వస్తాయంట. కానీ పైసతో కొనలేని చాలా ఉన్నాయి తెలుసా. ఒకసారి పోయి మన అంబానీని అడగండి, వాళ్ళ కొడుకుని అడగండి, పైసతో నీ పానం కొనగలుగుతావా? 10 మంది డాక్టర్లను పెట్టుకొని తిరుగుతుండు, మనసుకు నచ్చింది తినలేకపోతుండు తెలుసా మీకు ఆయన విషయం. కోట్లు ఉన్నాయి, నిమిషానికి కొన్ని కోట్లు సంపాదిస్తాడు. ఇప్పుడు పైస కాపాడగలుగుతుందా? పైస ఇష్టమైన తిని తినగలుగుతుందా? అన్న మీరు అందరు ఇష్టమైన తిని తింటురా? సేవకులు మంచిగా తింటాం, దేవుని కృపాది. అక్క మీరు అందరు ఇష్టమైన ఫుడ్ తింటురా? అందరం తింటున్నాం. కానీ ఆ వ్యక్తి ఎవరు? అంబానీ కొడుకు కూడా కొన్ని కోట్లు ఉన్న వ్యక్తి కూడా తినలేకపోతున్నాడు. కానీ ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? నాకు తెలుసుకోలేని మూర్ఖుడు, ధనము ఉంటే అన్నీ అని అనుకొని భార్య వదిలిపెట్టినా సరే, తల్లిదండ్రులు వదిలిపెట్టినా చిల్లరగాళ్ళకే తిరిగాడు. కానీ ఒకానొక సందర్భంలో ధనము కూడా కాపాడలేకపోయింది. అన్నీ అయిపోయినాయి. ఈ అయిపోయినాక ఏమొస్తుంది? అన్నీ పోయినాక ఏమొస్తుంది? ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది? లే అన్నీ పోయినాక ఒక ఆలోచన వస్తుంది. అక్క చెప్పండి అక్క, అన్నీ పోయినాక ఒక ఆలోచన వస్తుంది. అయ్యో ఎవ్వరికి రాలేదు ఇక్కడ. అన్నీ పోయినాక ఒక ఆలోచన వస్తుంది, సావాలే మునగాళ్ళ లెక్క. నిజమా కాదా? సావాలే. కానీ ఈ సచ్చే ఆలోచన ఎవరికి వస్తుంది చెప్పాక? ధైర్యవంతులకా పిరుకోలేక అన్నా? తప్పు. సావాలంటే ధైర్యం కావాలన్నా, సావాలంటే ధైర్యం కావాలి. ఎప్పుడైనా ట్రై చేసిరా? ఎవరైనా ట్రై చేసిరా? సావాలంటే చాలా ధైర్యం కావాలి. నిజం చెప్తున్నాను. ఇక్కడ ఎవరు ట్రై చేసిరో నాకు తెలియదు, కానీ ఆ ట్రై చేసిన వాళ్ళని అడగండి. బాబీ బ్రదర్ ట్రై చేసినావా? ఓకే సరే, ట్రై చేసిన వాళ్ళని అడగండి. సావాలంటే చాలా ధైర్యం కావాలి. కానీ ఆ వ్యక్తి వెయ్యిండు, తెలియదు ఆయనకి ఏం అది ఉందో తెలియదు, కానీ ఆ వ్యక్తి మీద నిజంగా చెప్తున్నా కదా, సత్సందుకు వేయని. కానీ 3 సార్లు సత్సంగం పోయినట్టన్నా. ఆ గట్టి పానం, ఆ పానం ఎందుకు బతుకుందో, మనుషులను సంపుతందుకే బతుకుందా అని అనుకోరు. ఆడ అప్పుడైనా చచ్చిపోయినా అయిపోయిందని ఆ తల్లి అనుకుందంట. కానీ ప్రభువుకి ఒక ఆలోచన ఉంది ఆ వ్యక్తి పట్ల. తర్వాత సజ్జం అనుకున్న వ్యక్తి పోయిండు, ఆ ఊరేసుకుండు, ఆ ఊరి కూడా పడలేదు. గన్నేరు పప్పు తిన్నాడంట, ఆ గన్నేరు పప్పు కూడా పని చేయలేదంట. ఎవరి దగ్గర? ఈ హైదరాబాద్ వ్యక్తి దగ్గర. అరే ఏం పానం రా నీది, పంది పానము, నిజమా కాదా? కానీ చివరికి అయిపోయింది రా బయ్, ఈయన నాకెవ్వరు వద్దు అనుకొని ఆ వ్యక్తి పోయి ఏం చేసినాడు తెలుసా అన్న? ఊరేసుకుందామని పోయినట. అప్పుడు ఒక ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ ఫోన్ వచ్చి, నాన్న గిట్లకి పోదాం దా అని చెప్పి ఆ బాబు వాళ్ళ పాస్టర్ వాళ్ళ కొడుకంటే పిలిచినట్ట. గిట్ల పోదాం దా అయ్యా, గిట్ల పోయేసాం దా అని చెప్పి పిలిస్తే ఈ వ్యక్తి పరిగెత్తి కూడా పోయిండు. సస్తున్నాం, అయిపోయింది, ఇంకెందుకు ఈ బతుకు అనుకునే వ్యక్తి, ఏ సస్తున్నాం కదా, సచ్చేటప్పుడు ఆయన దగ్గర వేసి వద్దాం అని చెప్పి పోయినట. పోయిండు, అంత అయిపోయింది, బాగానే ఉంది. అక్కడనే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టిండు. అక్కడనే ఏ ప్రేమనైతే కోల్పోయిండో, ఏ ప్రేమనైతే విడిచిపెట్టిండో ఆ మొదటి ప్రేమను తెలుసుకుండు. నిజం చెప్తున్నాను కదా, ఇక్కడ ఈ మాట ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న యవనస్తులనైనా సరే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, మొదటి ప్రేమను మర్చిపోయావు. ఒకసారి చదువుతారు అది ప్రకటన 2:4, 2:4 సరే, ఇక్కడ నీకున్న ప్రేమను వదులుతాను. ఇదే మనం అప్లై చేసుకుని తప్పిపోయిన కుమారుడు కూడా మొదటి ప్రేమను వెతికి వదిలిపెట్టాడు. ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్న కుమారుడు ఏం చేసిండు? మొదటి ప్రేమను వదిలిపెట్టిండు. గుర్తుపెట్టుకుని ప్రియదేని కదా, ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టి ఏ క్షణమైతే ఆ మీటింగ్లో అడుగు పెట్టిండో ఒక దైవజనుడు మాట్లాడడం మొదలుపెట్టిండు. దైవజనుడు కాదు, దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టిండు. ఆ వ్యక్తి జీవితం ఎప్పుడు ఏమైందంటే అప్పుడు తెలుసుకోండు. ఏ ప్రేమను తెలుసుకోండు? మొదటి ప్రేమను, దేవుని ప్రేమను. మొదటి ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదు. తల్లి ప్రేమ అంటారు, తల్లికి మించిన దైవం ఉన్నదా? నేను చెప్తున్నా కదా, తల్లికి మించిన దైవం ఉన్నది. ఆ దైవమే నజరేయుడైన యేసు. చాలా మంది అంటారు తల్లికి మించిన దైవం. ఈ రోజు చూస్తున్నావా, మన న్యూస్లో చూసి ఒక తల్లి 2 పిల్లలను నరికి చంపింది, ఒక తండ్రి విషం పెట్టి చంపిండు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ తగ్గిపోతుంది. ఇక్కడ ఒకే ఒక ప్రేమ, మొదటి ప్రేమ. తల్లి గర్భంలో నువ్వు రూపించబడ ముందుకే నీ పట్ల, ఆ హైదరాబాద్లో ఉన్న పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆ హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని ఆ రోజు దేవుడు దర్శించుండు. ఆ పంది లాంటోడు, పనికి మాలినోడు ఏం నిర్ణయం తీసుకుని తెలుసా అన్న? సజ్జం అనుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకుని చెప్తారా మీరు? చెప్పండి, ఏం నిర్ణయం తీసుకుని చెప్తాను? ఒకే ఒక నిర్ణయం తీసుకోండు. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏమనుకోరు? పెళ్లి చేస్తే మారతాడు, కొడుకు పుడితే మారతాడు, బిడ్డ పుడితే మారతాడు. అయ్యా, పెళ్లి చేస్తే మారడు, కొడుకు పుడితే మారడు, బిడ్డ పుట్టే మారడు. కానీ ప్రభు మాట్లాడితే మారుతారు.
ప్రభు తాకితే మారుతారు. ఈరోజు ఆ హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని ఏది మార్చలేకపోయింది, కానీ ఒక్క ప్రేమ మాత్రం మార్చగలిగింది. ఏ ప్రేమ అది? యేసు ప్రేమ. ఒక్క మాట మాత్రం మార్చగలిగింది, అది ఆ ప్రభు మాట. ఆ మాటతో ఆ వ్యక్తి ఆ రోజు ఆయన తనకు సమర్పించుకున్నాడు. తర్వాత ఏం చేసిందంటే, ఏం చేసిండు తెలుసా? తనకు చదువు రాదు, పాడు రాదు, చిల్లరగా తిరిగినోడు, కరెక్ట్గా ఏం రాదు కూడా రాదు. అలాంటి వ్యక్తి ఏం చేసింది? ఒక నిర్ణయం తీసుకున్నాడు. బైబుల్ కాలేజీకి పోతా, బైబుల్ ట్రైనింగ్ చేస్తా. ఏ వ్యక్తి? తల్లిని కొట్టిన వ్యక్తి, భార్యను కొట్టిన వ్యక్తి, బైబుల్ దేవుడు ఎవడో నాకు తెలియదు అన్న వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు? బైబుల్ కాలేజీకి పోతాడు. బైబుల్ కాలేజీ పోయిండు. బైబుల్ అక్కడ కూడా పోయినాక చింత వచ్చినా పులుపు సావదు కదన్నా, చింత వచ్చినా పులుపు సావదని చెప్పి ఆ వ్యక్తి బ్రతికట్లనే ఉండి, తర్వాత అక్కడ పోయినా కూడా కొన్ని పరిస్థితులు ఆ పులుపు అట్లనే పని చూపించిండు, కానీ ప్రభు మళ్ళీ దెబ్బ కొట్టిండు. అక్కడ బైబుల్ కాలేజ్లో ఆ వ్యక్తి మారిండు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలుపెట్టిండు. ఎప్పుడైతే ఆత్మ దేవుడు ఆ బిడ్డను తాకిండో, ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత బలంగా మారిపోయిందన్న. నిజం చెప్తున్నా కదా. అలాంటి వ్యక్తి ఎలాగ మారిపోయిందంటే, గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఆ వ్యక్తి మీ ముంగటనే ఇక్కడనే సజీవ సాక్ష్యంగా మీ ముంగట నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే. నా బ్రతుకు మార్చిన దేవుడు. నిజంగా నేను మొదటి ప్రేమను కోల్పోయాను, మొదటి ప్రేమను విడిచిపెట్టాను. ఎవడు నాకని అనుకున్నాను, కానీ నాకు అప్పుడు అర్థమైంది, అయ్యా నీ ప్రేమ తప్ప ఈ లోకంలో ఏ ప్రేమ లేదయ్యా. అయ్యా నీ ప్రేమ తప్ప నన్ను ఏ ప్రేమ గమనించలేదయ్యా. నిజంగా నేను ఎన్నో ప్రేమలు వెంట పరిగెత్తానయ్యా, నన్ను ఏ ప్రేమ మార్చలేకపోయిందయ్యా. నాకు నత్యాక అన్నా, నాకు నత్తి. నిజం చెప్పాలంటే సరిగా బైబుల్ కూడా చదవలేను, సరిగా మాట కూడా మాట్లాడలేని వ్యక్తిని. బైబుల్ చదువుతుంటే చదవని కూడా రాకపోతుండే నాకు. ఆ బైబుల్ కాలేజ్ పోయినప్పుడు ఏందయ్యా, ఏం చేయాలయ్యా అన్నప్పుడు ఒక మాట అంటారు కదా, మోషే ఏమంటాడు? నేను నత్తి వాడనయ్యా, నాకు నోటి మందం గలవాడనయ్యా, నన్ను వద్దయ్యా, వేటని తీసుకుపోయా అన్నావా. అలాగే సేమ్ నేను కూడా అలాగే అన్నాను. నిజం చెప్తున్నా కదా. ఏ బైబుల్ని అయితే చింపేసినాను, ఏ బైబుల్ని అయితే చింపి ఏ తల్లినైతే ఈ దేవుని ఈ బైబుల్ దేవుని మొక్కొద్దన్నాను, నిజం చెప్తున్నా, ఆ పాపం నాకు తగిలిందక్క. ఆ పాపం నాకు తలిగి ఏమైంది తెలుసానా? ఆ బైబుల్ని మోస్తుంది ఇప్పుడు. ఏ పాపం అయితే ఏ బైబుల్ అయితే నేను చింపి బయటపడేసినో, ఇప్పుడు ఆ బైబుల్ని మోసే పని నాకు అప్పచెప్పిండు. ఆ బైబుల్లో ఉన్న మాటలు ప్రకటించే పని నాకు అప్పచెప్పిండు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నేను మొదటి ప్రేమను తెలుసుకున్నాను. ఆ ప్రేమను తెలుసుకున్నాక నా జీవితం ఏ రీతిగా అవుతుందంటే మారడం మొదలవుతుంది. ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలారా, తల్లులారా, తమ్ముళ్ళారా, చెల్లెల్లారా, అక్కల్లారా, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతం కాదు. నిజం చెప్తున్నాను, ఏ ప్రేమ శాశ్వతం. ఒక ప్రేమ అంటుంది, ఏమంటుంది తెలుసా? ఇర్మియా గ్రంథం 31:3 నేను ముగిస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక విడువక నీ ఎడల కృప. గుర్తుపెట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటి నుంచో ఏ ప్రేమ నిన్ను ప్రేమించదు, కానీ శాశ్వతమైన ప్రేమ, కల్వరి ప్రేమ, ఆ నజరేయుడైన యేసు ప్రేమ. నీ కొరకు కిందకు ఒక అక్క అన్నది, ఒక సెల్ అన్నది, ఏమన్నది? ఈ లోకంలో ఎవరైనా ప్రేమించడం నాకు తెలియదు, కానీ ప్రాణం పెట్టే అంత ప్రేమ మన ప్రభు ప్రేమ. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ ఆ కల్వరి ప్రేమ. ఈరోజు చెల్లె, తమ్ముడు, నాలాగా మీ జీవితాలను ఖరాబ్ చేసుకోండి. ప్రభు నా పట్ల ఒక ప్రణాళిక కలిగింది కాబట్టి ఈరోజు నన్ను నిలబెట్టుకున్నాడు. అట్లాగా బయట ఎంతోమంది యవ్వనస్తులు ఈ విజయవాడ ప్రాంతంలో నేను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎంతోమంది యవ్వన బిడ్డలు మిమ్మల్ని పోతే మొత్తం మత్తులో ఉన్నారని అందరూ మత్తులో ఉన్నారు. అరే ఏంది భయ్ ఈ పరిస్థితి? నిజంగా నేను బాబీ బ్రదరు, సాయి బ్రదర్, మేమందరం ఉన్నప్పుడు, ప్రేమన్న మేమందరం కలిసిపోయినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది అన్న. మీకు దండమన్న, నిజం చెప్పాలంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళతో మీరు సేవ చేస్తున్నారంటే చాలా గొప్ప అన్నా. నేను దాన్ని బట్టి నేను మిమ్మల్ని ఎంతగానో ఒకసారి సేవకులకు అందరికి చప్పట్లు కొడదాం. కానీ నేను మర్చిపోయినా నన్ను మరవలేదు. ఇక్కడ యవనస్తులారా, మీరు అందరూ ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఈ లోకంలో ఏ ప్రేమ మిమ్మల్ని నేను విడిచిపెట్టిందని మీరు బాధపడుతున్నారా? అయ్యో నా తల్లి నన్ను విడిచిపెట్టిందని బాధపడుతున్నావు, అయ్యో నా ప్రియుల నన్ను విడిచిపెట్టిందని బాధపడుతురా, అయ్యో నా ప్రేమకు నన్ను విడిచిపెట్టినని బాధపడుతురా, అయ్యో నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి బాధపడుతురా. బాధపడకండి. ఒక ప్రేమ ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుంది, అది నా యేసు ప్రేమ. ఒక మాట నేను ఒక పల్లవి చరణం పాడి నేను ముగిస్తాను. నేను
మరచిన గాని నన్ను మరవనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరవనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, మనము మరచిన, మనము విడిచిన, మనల్ని విడవలేని ప్రేమ ఆ కల్వరి ప్రేమ. నన్ను మరవలేదు, నన్ను విడవలేదు. ఈరోజు మీ అందరి ముంగట నన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకున్న ప్రేమ నా యేసు ప్రేమ, నజరుడైన యేసు ప్రేమ. ఆ ప్రేమ తెలుసుకుంటే ఈరోజు నేను చెప్తున్నా, మీ జీవితంలో మనశ్శాంతి దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అలాంటి ప్రేమను తెలుసుకొని ఆ నజరుడైన యేసు వైపుకు మన కళ్ళెత్తి చూసాం. ఆమె థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను తెలుసు, సారీ సమయం ఎక్కువ అయిపోయింది, క్షమించండి.